నేను 30 ఏళ్ళ నుంచి చేస్తున్నా మార్కెట్. 15 ఏళ్ళ పిల్ల పంచలు చేస్తున్నా కూరగాయల మార్కెట్. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? ఏముంది సార్, ఇక ఎవరిని చూసుకున్నా అట్లనే ఉంది. ఇక ఏముంది సారు, పింఛన్ 4000 అన్నాడు, చేయకనే పా భర్త లేని వాళ్ళకు. పిల్లలకు డ్యూటీలు లేవు, ఏం లేవు. ఫ్రీ బస్ ఇచ్చా ఫ్రీ బస్ ఇవ్వగానే అయిపోయిందా సార్? ఫ్రీ బస్ ఒకటే అయిపోయిందా? ఫ్రీ బస్ మేము ఎందుకు పోతాం? తెల్లారులైతే పనికేనైతే ఎన్నడో నాడు పోతాం. 60 దినాలకు నాడు పోతే అందులో బస్సు సీట్లే దొరకవు. 60 దినాలకు నాడు పోతే రైతు బంధు ఏడొచ్చింది సార్, రాకనే ఒకటేసారి పడ్డది. ఒకటేసారి పడ్డది సార్. మాకున్నదే 2 ఎకరాలు, 2 ఎకరాలలో ఒకటేసారి పడ్డది. కాంగ్రెస్ వార్త వచ్చినాకనే ఒకటేసారి పడ్డది. కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఎప్పటికి వచ్చింది, ఒకటేసారి పడ్డది. ఒకటేసారి పడ్డది. మాకున్నదే 2 ఎకరాలు సార్. 2 ఎకరాలకు అంతే, కేసీఆర్ వేసినంతే వేసిండు. 11,000. ఒకటేసారి పడ్డది అంతే. కేసీఆర్ వేసే పైసలు ఈయన వేసిండు. కేసీఆర్ ఆపి రుణమాఫీ ఏం మార్పు లేదు సార్. బస్సు బంద్ అయితే వేస్ట్. అవి ఎన్నడో ఎప్పటికీ తిరిగేటోళ్ళకి మంచిగా, కానీ మాకైతే ఎన్నడో సార్ తిరిగేటోళ్ళకి మాకు ఏమి ఇవ్వలేదు సార్. మాకు ఎన్నడో 10 ఏళ్ళ కింద రాజశేఖర్ రెడ్డి ఇచ్చినాయి అవే. అవి మొత్తం మీద వచ్చింది. అవి కులగొట్టేటోళ్ళకి అది ఇబ్బందే కదా సార్, చాలా ఇబ్బంది. ఈ గంప కులలో ఏంది చేసి మోకాల బుక్కలు అరిగినాయి. ఎవరైనా ఇన్ని కూరగాయలు పెడితే చేస్తే ఒకట్లనే బతుకుడిగా. కేసీఆర్దే మంచిగా ఉంది సార్. కేసీఆర్ ఆడు చచ్చిపోయినా కానీ 5 లక్షలు ఇచ్చిండు. ఎకరం ఉన్నా గుంట ఉన్నా ఎన్ని ఉన్నా కానీ. ఇప్పుడు ఈయన కానీ కళ్యాణ లక్ష్మి కూడా లేదు సార్. కళ్యాణ లక్ష్మి కూడా లేదు. కళ్యాణ లక్ష్మి లేదు. ఏ చచ్చిపోతే కూడా అన్న 10 రూపాయలు ఇచ్చు లేదు, ఏది లేదు. ఆడు తిన్నాడో ఏం చేసిండో భగవంతునికి ఎరక, కానీ ఆడు చచ్చినా కానీ పైసలు వచ్చినాయి. 5 లక్షల రూపాయలు వచ్చినాయి. గ్యాస్ పడతలేవు సారు, పడతలేవు. మాకు పడతలేవు సారు. మేము పడతలేవు. అందరికి ఇచ్చి వచ్చినట్టు ఇచ్చి వచ్చినాం మేము. లేదు, వస్తలేదు. వస్తలేదు సారు. వచ్చినాక అబద్ధం ఆడతామా? మేము అసలు అబద్ధం ఆడము సారు. అకౌంట్లో తెలుస్తాయి కదా సారు, పడ్డది పడంది అకౌంట్లో తెలుస్తాయి కదా. తులం ఏది లేదు సారు. మొన్న మా చెల్లె పెళ్ళి అయింది, ఏది లేదు. నా బిడ్డలకు అయితే 2 వచ్చినాయి సార్. కేసీఆర్ అప్పుడు ఆయన 2 బిడ్డల పెళ్ళిళ్ళు 2 వచ్చినాయి. లక్ష 2 బిడ్డలకు వచ్చినాయి. నా 2 బిడ్డలకు వచ్చినాయి. రాలే, ఇంతవరకు వాళ్ళకి రాలే. మనం మాట్లాడాం. ఓటు అంటేనైతే కేసీఆర్కే కంపల్సరీ. రేవంత్ రెడ్డి ఎవరికి నచ్చలే, కేసీఆర్కి అయితే కంపల్సరీ. ఏది గ్యారంటీ లేదు లేదు దాని గురించి సార్. అది ఒక్కటే చేసిండు, అన్నీ చేయలేగా. రుణమాఫీ చేసిన అన్నాడు. మొన్న 10 సంవత్సరం దాటిందని ఉత్సవాలు చేసినాడు, ఉద్యోగోత్సవాలు. కేసీఆర్ పరిపాలనలో వేరే ఉండే, తెలంగాణలో ఇది వేరే ఉంది. చాలా రైతు బంధు కానీ, ఇది కళ్యాణ లక్ష్మి కానీ అన్ని టైంకి ఉంటుండే. కేసీఆర్ మనకి ఏమో మా గ్రాండ్ మదర్కి ఏం పడతలేదు. ఇంకా 10,000 కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అంటుండే. పడతలేవు. ఫ్రీ బస్ ఎలా ఉంది? ఫ్రీ బస్ ఒకటే ఉంది, దాని ఏముంది? ఎట్లా నడుస్తుంది అంటారు? అంటే మనం ఇక్కడ వేస్ట్ చేస్తాం అంతే. దూరం వాళ్ళకి సెట్ అది, లేడీస్కి జుట్లు పట్టుకొని. అది నిజమే, నిజమే. కాంగ్రెస్ పాలన ఎలా ఉందన్న? ఏది బాగాలేదు. ఎందుకు బాగాలేదు? అంత పబ్లిక్ చెప్తారు కదా. రైతు బంధు లేదా, నీకు రుణమాఫీ లేదా, లక్ష్మి లేదా, ఏం నచ్చ అంటే అని చెప్పిన దాంట్లో ఏది చేయలే. 500 గ్యాస్ అన్నాడు, చేయలే. రుణమాఫీ అన్నాడు, ఏదో వాళ్ళ కొట్లాడ కోసం, ఏదో హరీష్ రావు కోసం చేసిండు అంతే. అంతమించి ఆయన చేసిండు ఏం లేదు. ఎవరు ఎత్తిర్రు అందుకు దాని గురించి కూడా మాట్లాడేది ఉంది. వాళ్ళు చేసేదంటే ఎవరికి ఏం నచ్చలే, పబ్లిక్ అయితే నచ్చలే. ఫ్రీ బస్ వస్తుంది, ఎవరికి వస్తుంది అన్న? అది పెట్టి ఏం లాభం? అది ఎవరికి లాభం? అది ఇప్పుడు పోయేటోడు ఎట్లయినా పోతాడు, 200-300 పోతాడు అంతే. దాని వాళ్ళ ఆర్టిస్ట్కి ఎంత లాసు? ఆర్టిస్ట్ వాళ్ళ లాస్ అయిన వాళ్ళు ఎవరి మీద తీస్తారు? మళ్ళీ పబ్లిక్ మీద కదా తీసేది. 53,000 ఉద్యోగాలు ఇచ్చిందంట స్టూడెంట్స్కి. ఏమో మరి మాకైతే ఇక్కడ ఎవరు రాలే మార్కెట్లో. మళ్ళీ మేము అంతా చదువుకున్న వాళ్ళమే, అమలు పని చేస్తాం. ఎలా ఉందన్న కేసీఆర్ పరిపాలనకి రేవంత్ రెడ్డి? ఎవరు ఏం లేదా, నాకు కేసీఆర్ చేసింది ఏం లేదు, రేవంత్ రెడ్డి చేసిన. రేపు బీజేపీ వచ్చినా కూడా చెప్పలేం. ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే ఎవరు గెలుస్తారు?
ఎవరికి ఇస్తామంటే పబ్లిక్ అందరు తెలుసుకొని వేసేయడంప ఎవరు వచ్చినా మా బతుకులు అయితే మారతలు. మేము ఇంత స్టడీ పర్సన్లో ఉన్నాం, మీరు అందరూ చూస్తారు, అందరు అమలు పని చేస్తారు. మేము డిగ్రీ అన్న, జాబ్స్ ఏం డిగ్రీ లేవు. చదివి అమలు పని చేస్తారు. జాబ్స్ డిగ్రీ కాదు, పీజీ బీటెక్ అందరు ఉన్నారు. 52,000 ఉద్యోగాలు ఇచ్చినాడా అంటున్నాను. ఏమో మరి అలా 5200 ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ బయట చేస్తారు కావచ్చు, మరి ఇక్కడైతే ఎవరికి రాలేదు. చాలా మంది ఉన్నారు, చూడండి పబ్లిక్ అడిగి చూడండి, తెలుసుకోండి. ఎవరైనా ఒకవేళ వచ్చినాయంటే ఇప్పుడు గవర్నమెంట్ నువ్వు ఇచ్చే సలహాలు ఏంటన్నా? ఏ గవర్నమెంట్ అయినా పర్లేదు. ఏ గవర్నమెంట్ అయినా పర్లేదు నా చదువుకున్న పబ్లిక్ని చూడాలా ఫస్ట్. మాలాంటి నిరుద్యోగులని చదువుకున్న పిల్లల్ని చూడాలా ఫస్ట్. బేసిక్స్ మనకు కావాల్సిన గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైనా కూడా యువతని ఎంక్వైరీ చేస్తే యువతని ఏమైనా ముందుకు తీసుకెళ్తేనే కదా మన దేశం బాగుపడేది. అంతే. అంటే ఇప్పుడు ఆ పని రేవంత్ రెడ్డి చేయట్లేదా? ఎవరు చేయట్లే, ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఏం చేయలే, ఈయన కూడా ఏం చేయలే. నెక్స్ట్ చెప్పలేము, బీజేపీ వస్తే మనం మారచ్చు. కాంగ్రెస్ పాలన ఎలా ఉందన్న? ఏది బాలే అన్న, ఎందుకు బాగాలేదు? అంత పబ్లిక్ చెప్తారు కదా అన్న. రైతు బంధు లేదా, నీకు రుణమాఫీ లేదా, కళ్యాణ లక్ష్మి లేదా, నీకు ఇవ్వలే. ఏం నచ్చంటే ఆయన చెప్పిన దాంట్లో ఏది చేయలే. 500 గ్యాస్ అన్నాడు, చేయలే. రుణమాఫీ అన్నాడు, ఏదో వాళ్ళ కొట్లాట కోసం, ఏదో హరీష్ రావు కోసం చేసిండు అంతే. అంతమించి ఆయన చేసిండు ఏం లేదు. హరీష్ రావు మీద చెప్పులు ఎత్తిండు ఎవరు అసెంబ్లీలో. ఎత్తిర్రు అందుకు దాని గురించి కూడా మాట్లాడేది ఉంది. వాళ్ళు చేసేదంటే ఎవరికి ఏం నచ్చలే, పబ్లిక్ అయితే నచ్చలే. ఫ్రీ బస్ వస్తుంది. ఫ్రీ బస్ వస్తుంది, ఎవరికి వస్తుంది అన్న? అది పెట్టి ఏం లాభం, అది ఎవరికి లాభం? అది ఇప్పుడు పోయేటోడు ఎట్లయినా పోతాడు, 200-300 పోతాడు అంతే. దాని వాళ్ళ ఆర్టిస్ట్కి ఎంత లాసు, ఆర్టిస్ట్ వాళ్ళ లాస్ అయిన వాళ్ళు ఎవరి మీద తీస్తారు, మళ్ళీ పబ్లిక్ మీద కదా తీసేది. 53,000 ఉద్యోగాలు ఇచ్చిందంట స్టూడెంట్స్కి. ఏమో మరి మాకైతే ఇక్కడ ఎవరు రాలే మార్కెట్లో, మళ్ళీ మేము అంతా చదువుకున్న వాళ్ళమే, అమలు పని చేస్తాం. ఎలా ఉందన్న కేసీఆర్ పరిపాలనకి రేవంత్ రెడ్డి పరిపాలన? ఎవరు ఏం లేదా, నా కేసీఆర్ చేసింది ఏం లేదు, రేవంత్ రెడ్డి చేసిన రేపు బీజేపీ వచ్చినా కూడా చెప్పలేం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే ఎవరు గెలుస్తారు? ఎవరికి ఇస్తామంటే పబ్లిక్ అందరు తెలుసుకొని వేసేయడంప ఎవరు వచ్చినా మా బతుకులు అయితే మారతలు. మేము ఇంత స్టడీ పర్సన్లో ఉన్నాం, మీరు అందరూ చూస్తారు, అందరు అమలు పని చేస్తారు. మీరు ఏం చదివినాడా? మేము డిగ్రీ అన్న, జాబ్స్ ఏం లేవు. జాబ్స్ ఏం డిగ్రీ లేవు. చదివి అమలు పని చేస్తారు. జాబ్స్ డిగ్రీ కాదు, పీజీ బీటెక్ అందరు ఉన్నారు. 52,000 ఉద్యోగాలు ఇచ్చినాడా అంటున్నాను. ఏమో మరి అలా 5200 ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ బయట చేస్తారు కావచ్చు, మరి ఇక్కడైతే ఎవరికి రాలేదు. చాలా మంది ఉన్నారు, చూడండి పబ్లిక్ అడిగి చూడండి, తెలుసుకోండి. ఎవరైనా ఒకవేళ వచ్చినాయంటే ఇప్పుడు గవర్నమెంట్ నువ్వు ఇచ్చే సలహాలు ఏంటన్నా? ఏ గవర్నమెంట్ అయినా పర్లేదు. ఏ గవర్నమెంట్ అయినా పర్లేదు నా చదువుకున్న పబ్లిక్ని చూడాలా ఫస్ట్. మాలాంటి నిరుద్యోగులని చదువుకున్న పిల్లల్ని చూడాలా ఫస్ట్. బేసిక్స్ మనకు కావాల్సిన గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైనా కూడా యువతని ఎంక్వైరీ చేస్తే యువతని ఏమైనా ముందుకు తీసుకెళ్తేనే కదా మన దేశం బాగుపడేది. అంతే. అంటే ఇప్పుడు ఆ పని రేవంత్ రెడ్డి చేయట్లేదా? ఎవరు చేయట్లే, ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఏం చేయలే, ఈయన కూడా ఏం చేయలే. నెక్స్ట్ చెప్పలేము, బీజేపీ వస్తే మనం మారచ్చు. నేను మాత్రమే తీసుకొస్తుండే తప్ప నేను కొత్తగా చేసింది ఏం లేదు. 6 గ్యారంటీలు ఎవరికి వస్తున్నాయి? ఇంటింటి సర్వే చేసినారు, దేనికోసం చేసినారు? కనీసం ఇన్ఫర్మేషన్ ఏ ఇంటికైనా ఇచ్చినారా? దేనికోసం తీసుకుపోయినారు? ఫ్రీ బస్ అనేది ఎవరికి ఇచ్చినారు? అందులో ఎవరు ప్రయాణిస్తున్నారు? రైతు బంధు ఎవరికి పడుతున్నారు? ఇంతవరకు ఎవరు? లాస్ట్ 7,200 కోట్లు ఏదైతే ఉందో దాని నుంచే రిలీజ్ చేసినారు తప్ప కొత్త ఏం చేసినారు? వీళ్ళు కొత్త ఏం చేయలేదు కదా. సో అప్పటికంటే ఇప్పుడైతే ఏం బాగాలేదు. గ్యాస్ ఎవరికి వాళ్ళలేదు, ఇంతవరకు అయితే ఎవరికి రాలేదు. గ్యాస్ రాయితీ ఎవరికి బ్యాంకులలో డిపాజిట్ కాలేదు. ఇంకా ఫ్రీ బస్సులు అది ఏం లేదు, 6 గ్యారంటీలు ఏమి లేదు, ఉన్నాయి గుంజుకోపోవడానికి సర్వే తప్ప ఏం లేదు. పేదవాడికి న్యాయం ఏది ఉండదు. ఇప్పుడు హైడ్రా ఉంది, వాడు తమ్మిది ఎందుకు ముట్టుకోలేదు? పెద్ద వాళ్ళే ఎందుకు తీయలేదు? ఎక్కడికో పోయి కొట్టినారు, వాళ్ళు ఎందుకు తీసేసినారు? మరి పెద్ద వాళ్ళే ఎందుకు ముట్టుకోలేదు? అది కూడా మనం క్వశ్చన్ చేయక నెక్స్ట్ ఎలక్షన్లో ఏం జరుగుతుందని చూస్తాడు. ఇందిరమ్మ పాలన అంటున్నారు. ఇందిరమ్మ పాలన అందుకే ఇందిరమ్మ బొమ్మ పెట్టినాడు, అది చూపించడానికి ఇందిరమ్మ బొమ్మ పెట్టినాడు. అది మార్చడం కూడా చాలా నెగిటివ్ రెస్పాన్స్. ఎక్కడైనా చూసుకోండి నెగిటివ్ వస్తుంది. పాలన అయితే ఎవరికైతే నచ్చట్లే. విలేజ్లలో ఎట్లా ఉన్నాయంటే కొన్ని కేసీఆర్ చేసిన వాటి వల్ల, అంటే కేసీఆర్ కాదు, కేసీఆర్ కింద ఉన్న ఎమ్మెల్యేల వల్ల కొంచెం నెగిటివ్ వచ్చిందే తప్ప కేసీఆర్ పాలన మీద నెగిటివ్ లేదు. ఆ విలేజ్లలో వేసినారు, సిటీలో మరి ఎందుకు రాలేదు? ఒక్క సీటు కూడా రాలేదు. సో ఎందుకంటే కొంచెం నెగిటివ్ థాట్స్ ఎందుకు వచ్చిందంటే విలేజ్ టైప్ నుంచే వచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది. నెక్స్ట్ 4 ఇయర్స్లో కాదు, ఇంకా 3.5 ఇయర్స్కి ముందు బై ఎలక్షన్సే రావచ్చు. ఇంకా ముందే మ్యాక్సిమం రావచ్చు. ఒకవేళ బై ఎలక్షన్స్ రాకపోతే రేవంత్ రెడ్డి కాకుండా వేరే ఎవరిని ఎన్నికలు చేస్తారు, సీఎం చేస్తారు అనుకుంటున్నారు?
రేవంత్ కాంగ్రెస్ కాంగ్రెస్ లో బట్టి ఏదో ఒక 1 yearలో కాంగ్రెస్ వల్ల 1.5 yearలో ఒక సీఎం చేంజ్ అవ్వచ్చు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు బట్టిని చేయొచ్చు. బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు అంటున్నారు. ఎవరు అసలు కనబడట్లేదు. ఇప్పుడు వాళ్ళ దాంట్లోనే చాలా అవినీతులు జరిగినాయి. సీతక్క నుంచి జరగవచ్చు, ఇక్కడ కొమిటిరెడ్డి వాళ్ళది జరగవచ్చు, అక్కడ ఖమ్మం నుంచి ఒక మినిస్టర్ది జరగదు. ఎన్ని అవినీతులు బయట పడలేదు. అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇంకోరి మీద వేయడం అంతే, ఏం లేదు. మొత్తానికి ఏం చెప్తారన్న రేవంత్ రెడ్డికి ఏంటంటే వీళ్ళ మీద వాళ్ళ మీద గత ప్రభుత్వం మీద అభాండాలు వేయడం కంటే నేను ప్రజలకు ఏం చేస్తున్నా అనేది ఆలోచించి ఈ అనవసరమైన వనరులను దుర్వినియోగం చేయకుండా ప్రజాపాలన కోసం ఉపయోగపడేలా చేయమని చెప్తున్నాం. ఒకటే నిన్ను నమ్మి చాలామంది ఓట్లు వేసినారు. వాళ్ళ కోసం చూడు ఏది ఉన్నా కూడా. కానీ గత ప్రభుత్వం చేసింది అయిపోయింది, అది మానేసి ఫస్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అనేది ఆలోచన చేయండి అని చెప్తాను. కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? కాంగ్రెస్ పాలన వేస్ట్. ఎందుకు వేస్ట్? రైతులకు నష్టమవుతుంది కాంగ్రెస్ పాలన. 6 గ్యారెంటీలు అంటారు. 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు లేవు, 7 గ్యారెంటీలు లేవు. ఉన్నాయి వేసిపోతుంది. జూలై ఆగస్టులో రేవంత్ రెడ్డి పోతాడు. బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ఇక్కడ. మొత్తం క్యాప్చర్ అంతా బీజేపీ చేసుకుంటుంది. 100% కన్ఫామ్ ఇది. 6 గ్యారెంటీలు అన్నాడు. ఏమంది 6 గ్యారెంటీలో ఒకటి కూడా అంతలే. ఎందుకు ఫ్రీ బస్ పెట్టిండు అని పెట్టిండు? ఫ్రీ బస్ అది ఎన్ని దినాలు నడుస్తుంది సార్? ఫ్రీ బస్ ఏం నడవదు. ఫ్రీ బస్సు నడవదు, ఏం నడవదు. అది రాసు గవర్నమెంట్ రాసు. ఇంకా ఫ్రీ బస్ పెడితే వేరే దాని మీద పబ్లిక్ ఫ్రీ బస్ పెట్టి ఇక్కడ వేరే వాళ్ళ మీద వేస్తున్నారు డబ్బు. రుణమాఫీ అన్నది. రైతు రుణమాఫీ కొంతమందికి అవుతుంది, కొంతమంది అవుతుంది. ఇందిరమ్మ పాలన అంటున్నాడు. ఇందిరమ్మ పాయ జమానా పోయింది. రాక్షస పాలన ఇది. ఇందిరమ్మ పాలన రాక్షస పాలన. మన తెలంగాణ విగ్రహాన్ని కూడా మార్చిండు. నార్మల్గా ఒట్టిది. ఇవన్నీ 4 దినాల గురించే. మళ్ళీ కేసీఆర్ వస్తాడు, మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తాడు. మా రైతులంతా కేసీఆర్ని కోరుకుంటారు. మళ్ళా కాంగ్రెస్ పాలనకి బీఆర్ఎస్ పాలనకి తేడా ఏందా? చాలా తేడా ఉంది. ఏం తేడా ఉందంటే అన్నిటికీ మా కాంగ్రెస్ పాలన వేరే ఉంటుంది, బీఆర్ఎస్ పాలన వేరే ఉన్నది. మీకు పబ్లిక్ రైతులు నడితే మీకు అంతది రైతుల మార్కెట్ ఇది. మీరు రైతులను అడగండి, మీకు అంతా రైతులే చెప్తారు. మీకు ఎంత వ్యతిరేకమే చెప్తారు, కానీ ఒక్కడు అనుకూలంగా చెప్పాడు మీకు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఇక నేను ఆయనకి ఏం చెప్పలేను. నేను రేవంత్ రెడ్డికి ఏం చెప్పలేను. ఆయన ఎట్లుండారు కదా, ఎప్పుడు ఊసిపోతాడో ఆయనకే తెలియదు. ఆయన ఊసిపోతే వేరే వాళ్ళు రెడీ ఉన్నారు. వేరే వాళ్ళు బీజేపీ రెడీ ఉంది, కాంగ్రెస్ రెడీ ఉన్నారు. ఆయన ఎంబడి ఉన్న వాళ్ళే ఆయనకు పుల్ల పెడతారు. కాంగ్రెస్ పాలన వేస్ట్. ఎందుకు వేస్ట్? రైతులకు నష్టమవుతుంది కాంగ్రెస్ పాలన. 6 గ్యారెంటీలు లేవు, 7 గ్యారెంటీలు లేవు. ఉన్నాయి వేసిపోతుంది. జూలై ఆగస్టులో రేవంత్ రెడ్డి పోతాడు. బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ఇక్కడ. మొత్తం క్యాప్చర్ అంతా బీజేపీ చేసుకుంటుంది. 100% కన్ఫామ్ ఇది. 6 గ్యారెంటీలు అన్నాడు. ఏమంది 6 గ్యారెంటీలో ఒకటి కూడా అంతలే. ఎందుకు ఫ్రీ బస్ పెట్టిండు అని పెట్టిండు? ఫ్రీ బస్ అది ఎన్ని దినాలు నడుస్తుంది సార్? ఫ్రీ బస్ ఏం నడవదు. ఫ్రీ బస్సు నడవదు, ఏం నడవదు. అది రాసు గవర్నమెంట్ రాసు. ఇంకా ఫ్రీ బస్ పెడితే వేరే దాని మీద పబ్లిక్ ఫ్రీ బస్ పెట్టి ఇక్కడ వేరే వాళ్ళ మీద వేస్తున్నారు డబ్బు. రుణమాఫీ అన్నది. రుణమాఫీ కొంతమందికి అవుతుంది, కొంతమంది అవుతుంది. ఇందిరమ్మ పాలన అంటున్నాడు. ఇందిరమ్మ పాయ జమానా పోయింది. రాక్షస పాలన ఇది. ఇందిరమ్మ పాలన రాక్షస పాలన. మన తెలంగాణ విగ్రహాన్ని కూడా మార్చిండు. నార్మల్గా ఒట్టిది. ఇవన్నీ 4 దినాల గురించే. మళ్ళీ కేసీఆర్ వస్తాడు, మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తాడు. మా రైతులంతా కేసీఆర్ని కోరుకుంటారు. మళ్ళా కాంగ్రెస్ పాలనకి బీఆర్ఎస్ పాలనకి తేడా ఏందా? చాలా తేడా ఉంది. ఏం తేడా ఉందంటే అన్నిటికీ మా కాంగ్రెస్ పాలన వేరే ఉంటుంది, బీఆర్ఎస్ పాలన వేరే ఉన్నది. మీకు పబ్లిక్ రైతులు నడితే మీకు అంతది రైతుల మార్కెట్ ఇది. మీరు రైతులను అడగండి, మీకు అంతా రైతులే చెప్తారు. మీకు ఎంత వ్యతిరేకమే చెప్తారు, కానీ ఒక్కడు అనుకూలంగా చెప్పాడు మీకు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఇక నేను ఆయనకి ఏం చెప్పలేను. నేను రేవంత్ రెడ్డికి ఏం చెప్పలేను. ఆయన ఎట్లుండారు కదా, ఎప్పుడు ఊసిపోతాడో ఆయనకే తెలియదు. ఆయన ఊసిపోతే వేరే వాళ్ళు రెడీ ఉన్నారు. వేరే వాళ్ళు బీజేపీ రెడీ ఉంది, కాంగ్రెస్ రెడీ ఉన్నారు. ఆయన ఎంబడి ఉన్న వాళ్ళే ఆయనకు పుల్ల పెడతారు. కాంగ్రెస్ పైన వేసుకుంటాను అన్నా. ఎందుకంటే అన్నిట్లలో అమలు కానీ వేసుకున్నాయి. 6 గంటలు ఏమొచ్చినాయి? ఎన్ని వచ్చినాయి గ్యారంటీలు? నాకైతే ఒకటి రాలేదన్న. ఉచిత కరెంటు బిల్లు కూడా వస్తుంది, అంతే. అంతకుమించి ఏం లేదు.
ఏం లేవన్నా అవి ఏం రాలేదు, ఏం పడలేదు, ఏం పడలేదు, ఏం పడలేదు, ఏం రాలేదన్న. ఫ్రీ బస్ అంటున్నాడు. ఫ్రీ బస్ ఒకటి పెట్టి జనాలు ఇరికించి ఎక్కించుకుని బస్సులు ఎక్కించడం కానీ దాని గురించి వేరే ఏం లేదు కదా అన్న. తెలంగాణ పాలన బెటర్ అన్న, టీఆర్ఎస్ పాలన బెటర్ ఇప్పుడు ఎలక్షన్ ఎవరు గెలుస్తారు అన్నా. ఇప్పుడు తెలిస్తే టీఆర్ఎస్ గెలుస్తుంది పక్క ఏం చెప్తారన్న కాంగ్రెస్ అన్నా. తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ హామీలు మంచిగా నెరవేర్చుకోవాలి, అది మంచిగా నేర్చుకుంటే దాన్ని బట్టి ఫ్యూచర్ బాగుంటుంది వాళ్ళకు. ఇప్పుడు వచ్చేది ఏం గ్యారంటీ లేదన్న, అట్లా ఏం లేదు, 50-50 ఛాన్స్ అంతే. డౌటే కాదు, ఉంటాడు గ్యారంటీ చెప్పలేము. వాళ్ళ అధిష్టానం మేరకు వాళ్ళు ఒప్పుకుని ఉంటాడు, లేకపోతే పోతుంది, అది కూడా అంతే. అధిష్టానం వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాల్సిందే ఆయన ఇక, అంతేగానా. ఇందిరమ్మ పాలన అంటుంది. ఇందిరా పాలన ఏం లేదు, ఏముందన్న అన్ని రాజు గృహ ఇల్లు బిల్డింగ్ అని కడుతున్నాడు, అన్నిటికి పెయింటింగ్ వేస్తుండి ఇస్తుండు. కట్నాన్ని బిల్డింగ్ కట్టిన ఎవరు వాళ్ళు? కేసీఆర్ కట్టినాడు. కట్నాన్ని బిల్డింగ్ కట్టాన్ని డబుల్ బెడ్రూమ్ అని కట్టిన వాళ్ళు పెయింటింగ్ వేసుకుని ఇస్తుండు, వీళ్ళు ఇస్తారు. తెలంగాణ తల్లి విగ్రహం కూడా మార్చింది. అది వేస్ట్ అన్న, చేంజ్ చేసుకోవచ్చు. తల్లిని చేంజ్ చేసుకున్నట్టు అన్న, తల్లిని చేంజ్ చేసుకున్నట్టు చేంజ్ చేస్తే తల్లిని చేంజ్ చేసుకుంటారు అన్న ఎవరన్నా, అంతే. అది దానికి ఏం చెప్తారన్న? అన్నా ఏం చెప్తారు? విగ్రహం మళ్ళీ అది పెట్టారు కదా, మళ్ళీ వాళ్ళు వస్తే టీఆర్ఎస్ పాలన వస్తే తీసేసి మళ్ళీ అది పెడతారు, పక్కా పెడతారు. అది తీసి హుసేన్ సార్లు పడేస్తారు దాన్ని, అంతే. హుసేన్ సార్లు పడేసి మళ్ళీ పెట్టుకుంటారు, అంతే అన్న. మళ్ళీ దాన్ని వేస్ట్ ఖర్చు పెట్టడం కానీ వేరే ఏం లేదు దానికి. దాని మీద తీసుకుంటా మళ్ళీ అదో స్టోరీ పెట్టుకుని దానికో నెల రోజులు వేరే ఏదో తీసుకుని పెడతాం. హామీకి నెరవేర్చుకుంటూ ఉండడము మంచిగా పోతే మంచిగా ఉంటుంది, కానీ ఎందుకు వేస్ట్? లేని పోని పెట్టుకుంటూ పోవడం వేస్ట్. అది వచ్చేది ఏం గ్యారంటీ లేదన్న, అట్లా ఏం లేదు, 50-50 ఛాన్స్ అంతే. డౌటే కాదు, ఉంటాడు గ్యారంటీ చెప్పలేము. వాళ్ళ అధిష్టానం మేరకు వాళ్ళు ఒప్పుకుని ఉంటాడు, లేకపోతే పోతుంది, అది కూడా అంతే. అధిష్టానం వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాల్సిందే ఆయన ఇక, అంతేగానా. ఇందిరమ్మ పాలన అంటుంది. ఇందిరా పాలన ఏం లేదు, ఏముందన్న అన్ని రాజు గృహ ఇల్లు బిల్డింగ్ అని కడుతున్నాడు, అన్నిటికి పెయింటింగ్ వేస్తుండి ఇస్తుండు. కట్నాన్ని బిల్డింగ్ కట్టిన ఎవరు వాళ్ళు? కేసీఆర్ కట్టినాడు. కట్నాన్ని బిల్డింగ్ కట్టాన్ని డబుల్ బెడ్రూమ్ అని కట్టిన వాళ్ళు పెయింటింగ్ వేసుకుని ఇస్తుండు, వీళ్ళు ఇస్తారు. తెలంగాణ తల్లి విగ్రహం కూడా మార్చింది. అది వేస్ట్ అన్న, చేంజ్ చేసుకోవచ్చు. తల్లిని చేంజ్ చేసుకున్నట్టు అన్న, తల్లిని చేంజ్ చేసుకున్నట్టు చేంజ్ చేస్తే తల్లిని చేంజ్ చేసుకుంటారు అన్న ఎవరన్నా, అంతే. అది దానికి ఏం చెప్తారన్న? అన్నా. ఏం చెప్తారు? విగ్రహం మళ్ళీ అది పెట్టారు కదా, మళ్ళీ వాళ్ళు వస్తే టీఆర్ఎస్ పాలన వస్తే తీసేసి మళ్ళీ అది పెడతారు, పక్కా పెడతారు. అది తీసి హుసేన్ సార్లు పడేస్తారు దాన్ని, అంతే. హుసేన్ సార్లు పడేసి మళ్ళీ పెట్టుకుంటారు, అంతే అన్న. మళ్ళీ దాన్ని వేస్ట్ ఖర్చు పెట్టడం కానీ వేరే ఏం లేదు దానికి. దాని మీద తీసుకుంటా మళ్ళీ అదో స్టోరీ పెట్టుకుని దానికో నెల రోజులు వేరే ఏదో తీసుకుని పెడతాం. హామీకి నెరవేర్చుకుంటూ ఉండడము మంచిగా పోతే మంచిగా ఉంటుంది, కానీ ఎందుకు వేస్ట్? లేని పోని పెట్టుకుంటూ పోవడం వేస్ట్. అది